साकार जगत के जय, साकार जगत के जय, ज्ञान जगत के जय, ज्ञान जगत के जय, पिरामिड जगत के जय, पिरामिड जगत के जय। शाकाहार रैली के जय, शाकाहार रैली के जय, शाकाहार जगत के जय, पिरामिड जगत के जय, पिरामिड जगत के जय। पिरामिड शक्ति कड़दाम 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 पिरामिड कड़दाम ज्ञानमंटे అన్న చారి అన్న బండిది అన్న చారి అన్న బండిది బండి शाकाहार जगत की शाकाहार रैली की ब्रह्मर्षि बद्री की ज्ञानमंटे ఆరోగ్యంగా ఉండాలంటే కూర్చోనా ఓకే ఓకే వెళ్ళండి हिंसा छोड़ो ఆరోగ్యమే మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి తిందాం తిందాం ఆనందానికి మనశ్శాంతికి ప్రపంచ శాంతికి శాకాహారం అహింస कृष्णुनि मार्गम जीसस मार्गम जीसस मार्गम मనందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం జీవయుక్త మానవులంతా మాంసం తినడం మానాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోని ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోని ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ఆత్మే జీవుడే దేహమే శ్వాసే సమయమే అనుభవమే గహనమే దానమే ధర్మమే. పిరమిడ్ జగత్ కే పిరమిడ్ జగత్ కే పిరమిడ్ జగత్ కే ముక్కలోనో దేవుడున్నాడు, మేకలోనో దేవుడున్నాడు, గొర్రెలోనో దేవుడున్నాడు.
స్లో స్లో. అరే దూరం, అంత దూరం మాకు జూమ్ అవ్వదు మరి. సైడ్ కప్పు వాళ్ళు మనం స్టార్ట్ చేస్తాం. అది స్టార్ట్ చేసాం. మనందరి మార్గం పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. అన్ని ప్రజలు మేలుకోవాలి. మొత్తం శరణం ధ్యానమంటే ధ్యానమంటే ధ్యానం చేద్దాం, ధ్యానం చేద్దాం, ధ్యానం చేద్దాం. ప్రేమే ప్రేమే ప్రేమిద్దాం, 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 కరుణిద్దాం, కరుణిద్దాం, రక్షిద్దాం, 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 రక్షిద్దాం. శాకాహారం 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 తిందాం, ఆరోగ్యంగా ఉందాం. శాకాహారం తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆకుకూరలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. కూరగాయలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. కూరగాయలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. సైడ్ కాపాను. లేదా అందులో దాని నుంచే లైవ్ వెళ్తుంది, లైవ్ కిట్ పెట్టుకుంది. రైట్ రైట్ అటు
నమస్తే. మరి ఈరోజు గోదాదేవి వార్షికోత్సవం సందర్భంగా మరి పత్రిజీ మహాశైలు కళ్ళగన్న ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ కోసమై ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క శాకాహార ర్యాలీలో పాల్గొని మరి ఈ యొక్క అందరూ కూడా శాకాహారులు కావాలనే సందేశాన్ని ఇస్తున్నారు. మరి మీ దగ్గరికి పాంప్లెట్స్ పట్టుకొని వస్తున్నారు. కాబట్టి మీరంతా గమనించి శాకాహారులుగా ధ్యాన జగత్ శాకాహార జగత్కి సహకరించాలని కోరుకుంటూ మరి గోదాదేవి పిరమిడ్ సంభాని నగర్ ఖమ్మం నుంచి మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుకెళ్ళు సైడ్ నుంచి. ప్రభాకరన్ వస్తారా? రాలేడా మనోడు? సాగర్ వస్తున్నా? సాగర్ 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 అదే కాపుకన్నా వాళ్ళు ముందుకెళ్ళిపోండి. ఇక్కడే సైడ్ కాపుకో, వాళ్ళు ముందుకెళ్ళండి. సైడ్ కాపుకో, మళ్ళీ వాళ్ళు ముందుకెళ్ళినాక మళ్ళీ వెళ్దాం. అందరినీ కవర్ చేయాలి వెనకాల ఉన్నాం. ధ్యానమంటే ఆరోగ్యంగా ఉండాలంటే పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. మన్నె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి తిందాం ఆనందానికి మనశ్శాంతికి ప్రపంచ శాంతికి శాకాహారం
అదే బాగుంటుంది. అవును, మొత్తం మంచి మార్గం. అహింస మార్గం. అహింస మార్గం. అహింస మార్గం. అహింస మార్గం. నా దగ్గర ఆపుతాను, దూరం పోకన్నా. ఎవరిది? ఆపు ఆపు ఉండలే. ఓకే. ఏంటి రాపా మంచినీళ్ళు ఏమన్నా పాడగానా? ప్రగతి ధర్మము పుణ్యము పిరమిడ్ జగత్కి పిరమిడ్ జగత్కి పిరమిడ్ జగత్కి గుట్టులోనూ మేకలోనూ గొర్రెలోనూ చేపలోనూ రొయ్యలోనూ సమస్త ప్రాణి కోటిలోనూ కోడి గొర్రె మేక చేప ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఏ దేవతా స్వరూపము ఏ దేవతా స్వరూపము ఏ దేవతా స్వరూపము దేవతల పేరుతో ఏ జీవిని చంపే హక్కు జిందాబాద్ జిందాబాద్ శివరారా ధ్యానము చేయరా ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా శివరారా ధ్యానము చేయరా ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా శాకాహార జగత్తుకి ధ్యాన జగత్తుకి మా ఇల్లు సుఖసాయి నిలయం అది వచ్చేటది. భక్తి మహారాజుకి భక్తి మహారాజుకి జై భక్తి మహారాజుకి జై బుద్ధ భగవానుడికి జై బుద్ధ భగవానుడికి జై. సార్ ఈ గోడ మీద పెట్టండి సార్, ఈ గోడ మీద తెచ్చరా. తాగండి, మంచిది తాగండి. 10 అయింది టైం, 10:30 కల్లా మనం ఆగండి. మంచినీళ్ళు అయ్యేవాళ్ళు తాగండి. మంచిది తాగండి అమ్మా. మంచిది కావాలి కొద్దిగా ఆగండి. మంచినీళ్ళు అయ్యేవాళ్ళు తాగండి, కానీళ్ళు కొద్దిగా ఆగండి అంటున్నా. ఆడికి పోయిందాక అక్క వాళ్ళెవడు కింద పడ్డా వెయిటింగ్ చేసింది. గుడిగాడు మన టచింగ్ పోయింది, మా మేనతో పోయింది. వాళ్ళు అనదులు ఎవరిని వాడు చేసి కొడుకు పెళ్లికి ఇచ్చాడు. చాకి కొడుకు వెళ్ళినప్పుడు పిలిచాడు, చిన్న కొడుకు పెద్ద కొడుకు పిల్లలకి మళ్ళీ లైన్ పాస్ కావాలి. మనం తీసింది బాగుంది ఇంటర్వ్యూ, సూపర్. దాంట్లో ఏమైనా కట్ చేస్తారా? కొన్ని కట్ చేశారు కదా.
అంటే లైవ్ వెళ్తుంది. అదే నేను ర్యాలీ స్టార్ట్ అయిందమ్మా. హాయ్ రాగమల. అరే కవిత వాళ్ళు వస్తామన్నా. లక్ష్మి కార్తీక ముచ్చర్ల మొత్తం ధ్యానమైంది. మేడం రండి అన్న. అది లైవ్ వెళ్తుంది సార్, అది తొందరగా ఏమన్నా లైవ్ వెళ్తుంది, లైవ్ వెళ్తుంది, అది తొందరగా. ఓకే ఓకే లైన్ నిలబడమ్మా. లైన్ ఇద్దరు లైన్ అది ముందు పట్టుకోమన్నా, ఫ్లెక్సీ ఏది? ఫ్లెక్సీ పట్టుకో. జై శాకాహార ర్యాలీకి జై 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 శాకాహార ర్యాలీ కనాల జై శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీ కనాల జై శాకాహార ర్యాలీకి ఆగండి, ర్యాలీకి శాకాహార ర్యాలీకి శాకాహార జగత్కి శాకాహార ర్యాలీకి శాకాహార జగత్కి శాకాహార ర్యాలీకి బ్రహ్మర్షి బద్రీజీకి హింసోచ్చుడు ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి తిందాం ఆనందానికి మనశ్శాంతికి ప్రపంచ శాంతికి శాకాహారం అహింస అహింస ధర్మో రక్షతి జీవహింస ఏ జీవిని చంపే హక్కు జీవించు మన పాపాలే ఆపాలి ఆపాలి ప్రేమే ప్రేమిద్దాం రక్షిద్దాం కాపాడుదాం భగవంతుని దృష్టిలో కసాయి వైని మాంసము తినకు కమ్మదవుంటదని అసహ్యమైన ఆహారాన్ని మజాల ఉంటదని అలాంటి తిండిలో అనర్థముంది అపాయమవుతుంది అది అపాయమవుతుంది జీవ కసాయి వైని మాంసము తినకు కమ్మగా ఉంటదని బుద్ధుని మార్గం గాంధీజీ మార్గం జీసస్ మార్గం అల్లా మార్గం పత్రిజీ మార్గం ఓషో మార్గం సాయి మార్గం రాముని మార్గం కృష్ణుని మార్గం మహానుభావులందరి మార్గం ఇంటికాడ వరకు నడుస్తుంది.
బండి చిన్నగా సెంటర్ రమ్మని బాబుని సెంటర్లో నడవని చెప్పండి. పక్కన నడవద్దు, బండి వస్తాయి. శాకాహారం జిందాబాద్. సైడ్ కాపుకోండి, వెళ్ళండి వెళ్ళండి. జై నవ సమాజం అవతరించాలి. బుద్ధం శరణం గచ్చామి. గచ్చ. జీవహింస జీవహింస మానవుల ఆహారం మానవుల ఆహారం తిందాం 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 ధ్యానం చేయరా, ధ్యానం చేసిరా, దైవం నీవెరా. జీవనారా ధ్యానం చేయరా, ధ్యానం చేసిరా, దైవం నీవెరా. శాకాహార జగత్కి, శాకాహార ర్యాలీకి, బ్రహ్మర్షి భక్తికి ధ్యానం అంటే చేద్దాం చేద్దాం. ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం 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 పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. మన్నె ప్రజలు మేలుకోవాలి. నవ సమాజం అవతరించాలి. మహాభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యానికి వీళ్ళు ఒక్కరి పక్కనే కాకుండా అందరినీ కవర్ చేద్దాం. అమ్మా
పిరమిడ్ శక్తి పిరమిడ్ కట్టడం మాంసం తినడం మానే రోజు రావాలి మానవులంతా మాంసం తినడం మానాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోని ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి జై జై దేవుడున్నాడు 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 దేవుడున్నాడు
హింసోచ్చుడు ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి తిందాం ఆనందానికి మనశ్శాంతికి ప్రపంచ శాంతికి శాకాహారం అహింస అహింస ధర్మో రక్షతి. జీవహింస ఏ జీవిని చంపే హక్కు. జీవించు మన పాపాలే ఆపాలి ఆపాలి. ప్రేమే ప్రేమిద్దాం రక్షిద్దాం కాపాడుదాం భగవంతుని దృష్టిలో. ఓకే, మరి ఖమ్మం నగర ప్రజలకు విజ్ఞప్తి. మరి ఈరోజు గోదాదేవి వార్షికోత్సవం సందర్భంగా మరి శాకాహార ర్యాలీ బయలుదేరింది. మరి వీరంతా కూడా మరి అంతా శాకాహారిగా ఉండి గత 10-15 సంవత్సరాల నుంచి ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే పత్రిజీ మహాశయ ఈ యొక్క జగత్తుకి అందించిన ధ్యాన జగత్, శాకాహార జగత్, నిర్మల జగత్ కోసమై మరి మనమంతా కూడా శాకాహారులై ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆరోగ్యమైన జీవితాన్ని అనుభవించాలని మరి ఖమ్మం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అలాగే పాంప్లెట్లు తీసుకొని మీ దగ్గరకు వస్తున్నారు. మరి అటువంటి పాంప్లెట్లను చదివి మరి మీరంతా కూడా ధ్యానంలోకి రావాలని, మరి ధ్యాన జగత్తుగా కృషి చేయాలని మనం అంతా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ప్లేస్ ఎక్కడ శాకాహారం అమృతాహారం. జీవారారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా. జీవారారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా. శాకాహార జగత్ కి, శాకాహార ర్యాలీకి, బ్రహ్మర్షి పత్రిజీకి ధ్యానం అంటే చేద్దాం. ఆరోగ్యంగా ఉండాలంటే అరే లైవ్ పోతుందన్న ఇది. ఖాళీ రోజు మేడం, నమస్తే మేడం.
రికార్డింగ్ అయినా వేస్తుంటే కాదు లైవ్ ఆపేసి పెట్టేయడం అంటే అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి మనలోని అనారోగ్యానికి మూల కారణం మనలోని రోగ నిరోధక శక్తి తగ్గడమే. మరి ఆ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ధ్యానం చేయాలి. ఆ రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే తప్పకుండా శాకాహారం తీసుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఎందు జీవితానికి శాకాహారం ధ్యానం పాటిస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మాంసపిండం మండపిండం ఉంటుంది. కాబట్టి మానవుడి అనారోగ్యానికి మూల కారణం మాంసాహారం మందు అని గుర్తించి ఆ రెండింటిని మానవుడికి మానవుడి జీవితానికి ఉంటే ఆరోగ్యం ఒకటి శాకాహారం పాటించడమే ఈ శాకాహార వ్యాధి యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి. ఎంత దూరం ఉండదు ఇక్కడ పిరమిడ్ దగ్గరనా స్టేజ్ చేశారు. ఆది గురు అమ్మగా ఆటపాటలు చదువు సంధ్యలు బ్రతుకు బాటలు నేర్పును ప్రేమ కరుణ జాలి దయ నేర్పును నీవు పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని అమ్మ కోరిక ఇది అమ్మ కోరిక ప్రతి అమ్మ కోరిక నీ గొప్పలు నీ గణములు అమ్మ కోరును నీ గొప్పలు నీ గణములు అమ్మ కోరును నీ ఆస్తులొద్దు పాస్తులొద్దు అమ్మకు నీ ప్రేమ నీ తోడు కావాలని నీతోటే ఉండాలని తాను నిప్పులో నిప్పువై మట్టిలో మట్టి అయిపోయే వరకు నీ తోడు నీ ప్రేమ కావాలని నీతోటే ఉండాలని అమ్మ కోరిక ఇది అమ్మ కోరిక ప్రతి అమ్మ కోరిక సృష్టిలోన అమ్మ సృష్టి మహాసృష్టి
సృష్టిలోన అమ్మతనము దివ్యతనము లాల 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 లాల. ప్రతి అమ్మకు ఆదిశక్తికి ఈ యొక్క పాట అంకితం. హాయిగా చక్కగా ధ్యానం చేస్తున్నాం. హాయిగా అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఎంతో చక్కగా అద్భుతమైన శాకాహార ర్యాలీ చేశాం. గోదాదేవి వార్షికోత్సవం సందర్భంగా 16వ వార్షికోత్సవ సందర్భంగా అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు సభ్యులు. మనకు అవకాశం ధ్యానం చేయడానికి, శాకాహార ర్యాలీ తీయటానికి, చక్కగా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడానికి మనకు ఒక మంచి అవకాశం. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. నోటిలోని మౌనము మనసులోని శూన్యము, నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము, నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. మాటలోని ఎరుక మాటలోని సత్యము, మాటలోని ఎరుక మాటలోని సత్యము, దాని పేరు జ్ఞానము జ్ఞానము జ్ఞానము, నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము, చేతలోని వినయము చేతలోని న్యాయము, దాని పేరు ధర్మము, చేతలోని వినయము చేతలోని న్యాయము, దాని పేరు ధర్మము ధర్మము ధర్మము, నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము, ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము, ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము మోక్షము మోక్షము, నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము, ధ్యానమే భోగము జ్ఞానమే వైభోగము, ఆత్మయే దైవము దైవము,
దైవమో నోటిలోని మౌనమో మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. హాయిగా చక్కగా ధ్యానం చేస్తున్నాం. సర్కార్లో మోటార్గా పందిరని రమేష్ గారి కార్లో మరి నేనే తీసుకురా. మీరు పాడండి, మీరు పాడండి. ఏదో గురువుగారి మీద ఒక చిన్న పాట. శ్వాస మీద ధ్యాస ససేమిరా ఎవరు కరులు ఎరవరాదు. మరి ఒక 10 నిమిషాలు శ్వాసను గమనిద్దాం, శక్తిని పెంచుకుందాం, మనలోకి మనం మమేకమవుదాం, శ్వాసదారిని ధ్యాసదారిని ఏకం చేద్దాం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, మన శ్వాసే మన గురువు. గురువు గారి మీద ఒక 2 చరణాలు పాట పాడతాను. హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేద్దాం. ఎంత మంచి వాడబయ్య గురుదేవ, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవ, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవ. ఎంత మంచి వాడవయ్య గురుదేవ, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవ, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవ. పాద పూజ చేస్తానంటే గురుదేవ, నాకు వద్దంటే వద్దంటావు మహాదేవ, నాకు వద్దంటే వద్దంటావు మహాదేవ. శ్వాసే గురువంటావు శ్వాస నిరగమంటావు, శ్వాసే గురువంటావు శ్వాస నిరగమంటావు. శ్వాస మీద ధ్యాస పెట్టి గురుదేవ, మమ్మల్ని ధ్యానం చెయ్యమంటావు మహాదేవ, మమ్మల్ని ధ్యానం చెయ్యమంటావు మహాదేవ. ఎంత మంచి వాడవయ్య గురుదేవ, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవ, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవ. దేశములందు తిరిగి మహాదేవ, నీవు జ్ఞానమంత బోధించి మహాదేవ, దేశములందు తిరిగి మహాదేవ, నువ్వు జ్ఞానమంత బోధించి మహాదేవ. మన జ్ఞానులుగా చేశావు మహాదేవ, మమ్ము యోగులుగా తీర్చిదిద్దావు మహాదేవ. ఎంత మంచి వాడవయ్య గురుదేవ, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవ, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవ. అంతా చక్కటి జ్ఞానస్థితిలో ఉన్నాము. ప్రశాంతంగా శ్వాసను గమనిద్దాం. మరి ఒక 20 నిమిషాల్లో మన చీఫ్ గెస్టు నల్లజాల సరోజ గారు రాబోతున్నారు. ఇప్పుడు మన సౌభాగ్యలక్ష్మి గారు ఒక చక్కటి ధ్యానం ఆలపిస్తారు. జ్ఞాన బంధువులందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోషలక్ష్మి. ఎవరు కాళ్ళు తెరవద్దు. మన గురుదేవులైనటువంటి పత్రి మహారాజుకి, స్వర్ణమాల పత్రిజీకి, గురుమండలికి నమస్కారాలండి. ఆత్మకు పరమాత్మకు సంబంధించిన ఒక పాట పాడతానండి, మీరు ధ్యానంలోనే ఆలకించండి. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా,
ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చెరుకుకు వంకలు ఉన్నవి గాని తీపికి వంకలు ఉన్నాయా? చెరుకుకు వంకలు ఉన్నవి గాని తీపికి వంకలు ఉన్నాయా? చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా? ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. భజనకు హంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా? భజనకు హంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా? భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. పరమాత్మ నిశ్చలమౌరా. పరమాత్మ నిశ్చలమౌరా. పరమాత్మ నిశ్చలమౌరా. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం, చక్కగా పాడారు. లాస్ట్ 10 minutes, చివరి 10 నిమిషాలు. చివరి 10 నిమిషాలు. శ్వాస మీద చేస్తా, అదే ఎవరు కనుగొనరాదు.
శ్రీలక్ష్మి ముందుగా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజుకి, స్వర్ణమాల పత్రియమ్మకు ఆత్మ ప్రణామాలు. సదానంద స్వామికి, ఇక్కడికి విచ్చేసిన పిరిమిడి మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు. సమస్త గురుశక్తికి కూడా ఆత్మ ప్రణామాలు. తత్వమెరుగని వాడు తాను యోగి కాలేడు, తత్వమెరుగని వాడు తాను యోగి కాలేడు, ఆత్మనెరుగని వాడు శాంతి పొందలేడు, ఆత్మనెరుగని వాడు శాంతి పొందలేడు, అజ్ఞాని జీవితం అనుక్షణం నరకము, అజ్ఞాని జీవితం అనుక్షణం నరకము, జ్ఞాని జీవితం ఆనందకరము, జ్ఞాని జీవితం ఆనందకరము, తత్వమెరుగని వాడు తాను యోగి కాలేడు, ఆత్మనెరుగని వారు శాంతి పొందలేరు, బాహ్య వస్తువుల వలన ఆత్మశాంతి పొందలేరు, బాహ్య వస్తువుల వలన ఆత్మశాంతి పొందలేరు, ధ్యానము చేసిన తానే యోగి కాగలడు, ధ్యానము చేసిన తానే యోగి కాగలడు. పత్రిగారి మాట పరమాత్ముని మాట, పత్రిగారి మాట పరమాత్ముని మాట, శ్వాస మీద ధ్యాస స్వర్గానికి బాట, శ్వాస మీద ధ్యాస స్వర్గానికి బాట, తత్వమెరుగని వారు తాను యోగి కాలేరు, ఆత్మనెరుగని వారు శాంతి పొందలేరు, ఆత్మనెరుగని వారు శాంతి పొందలేరు. జై బోలో పత్రి మహారాజ్ కి. మనము ధ్యానంలోకి రాకముందు జీవితం ఎంత గందరగోళంగా ఉంది, ధ్యానంలోకి వచ్చాక మన జీవితం ఎంత ఆనందంగా ఉన్నది అనేది ఈ పాట రూపంలో నేను వివరిస్తాను. చక్కగా మీరు ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. బంగారు బండిలో వజ్రాల బొమ్మను బలి బలి బాగుగా హుషారుగా షికారు పోదును, నేను పయనమౌదును, బంగారు బండిలో వజ్రాల బొమ్మను బలి బలి బాగుగా హుషారుగా షికారు పోదును, నేను పయనమౌదును, కొండలైనను కోనలైనను, కొండలైనను కోనలైనను, నేను నవ్వుతూ తుల్లుతూ సాగిపోదును, విజయముకై సహనముతో వేచియుందును, బంగారు బండిలో వజ్రాల బొమ్మను బలి బలి బాగుగా హుషారుగా షికారు పోదును, నేను పయనమౌదును, కొండలైనను కోనలైనను, కొండలైనను కోనలైనను, నేను నవ్వుతూ తుల్లుతూ సాగిపోదును, విజయముకై సహనముతో వేచియుందును, బంగారు బండి
అదరక బెదరక ముందుకెలుదును. నువ్వైనా నేనైనా ఒక్కటందును, ఒక్కటే అందును. బంగారు బండిలో వజ్రాల బొమ్మను భలే భలే బాగుగా హుషారుగా షికారు పోదును, నేను పయనమౌదును. కలతలైనను ఘనతలైనను, కలతలైనను ఘనతలైనను, నేను కృంగక పొంగక విన్నకుందును. అన్నిటినీ మౌనంగా వీక్షింతును, సాక్షినే నౌదును. బంగారు బండిలో వజ్రాల బొమ్మను భలే భలే వాగుగా హుషారుగా షికారు పోదును, నేను పయనమౌదును, పయనమౌదును, పయనమే అవుదును. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన గోదాదేవి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదములు. చివరి 2 నిమిషాలు, చివరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. చెప్పిందా? ససేమిరా ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. చక్కగా అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. హాయిగా ప్రశాంతంగా, ఎవరు కళ్ళు తెరవద్దు. హాయిగా ఎంతో అద్భుతంగా మనతో మనం, మన శ్వాసతో, మన చైతన్యంతో, మనం శరీరం కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఒక అనంతమైన అద్భుతమైన చైతన్యం అని తెలుసుకుంటానికి ఈ యొక్క మహాసాధన. హాయిగా నీవు ఎవరో తెలుసుకోలేక ఎన్ని జన్మలు ఎత్తినావో, ఎన్నెన్ని జన్మలు ఎత్తుచున్నావో. ఓ నీవు ఎవరో తెలుసుకోలేక ఎన్ని జన్మలు ఎత్తినావో, ఎన్నెన్ని జన్మలు ఎత్తుకున్నావో. ఖనిజ వృక్ష జన్మ నుండి జంతు మానవా జన్మలు ఎంతమందికి బిడ్డవో తల్లి తండ్రివో కొడుకువో భార్యవో భర్తవో లెక్కలేని చిక్కలేని జన్మబంధాలు రక్తబంధాలు స్నేహబంధాలు. ఓ తెలుసుకోలేక ఎన్ని జన్మలు ఎత్తిన
బ్రతుకు నాటకమని తెలియక ఎన్ని పాత్రలో ఎన్నెన్ని పాత్రలో రాజుగా మహారాజుగా రాణిగా మహారాణిగా సేవకునిగా సైనికునిగా ఉన్నవాడిగా లేనివాడిగా ఎన్ని జన్మలో ఎన్ని పాత్రలో ఎన్ని పాత్రలో ఓ ఆఖరి ఒక్క నిమిషం హాయిగా మన లోపలికి మనం ప్రయాణం అవుదాం. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. ఎంతో చక్కని ధ్యాన స్థితిలో ఉన్నాం. చక్కని గీతాలు వింటూ ధ్యానం చేస్తున్నాం. హాయిగా మన గురువు గారిని మన మదిలో నింపుకుంటూ చక్కని గీతం. గురుదేవా 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 ఏమి ఇచ్చి రుణము తీర్చేను ఓ గురుదేవా ఎంతని నిన్ను కీర్తించేను ఏమి ఇచ్చి రుణము తీర్చేను ఓ గురుదేవా ఎంతని నిన్ను కీర్తించేను కనులు గుడ్డిగానే బ్రతికినాయా నీ కరుణ చూపుతో కనులు తెరిపి చూపినావయా కనులు గుడ్డిగానే బ్రతికినాయా నీ కరుణ చూపుతో కనులు తెరిపి చూపినావయా తల్లిదండ్రులు విడిచి నేను పట్టుకుంటివి ఆ వేలు విడువక అడుగు అడుగున తోడు ఉంటివి